3.5 గంటల పాటు సాగింది ఈ భేటీలో 34 అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపు చట్ట సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ కి నిధుల కేటాయింపుకు ఆమోదించింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలు ఎల్ఎన్టీకి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులను కేటాయింపు, అలాగే అమరావతి ఐ ప్రాజెక్టు రీటెండర్లకు కూడా మంత్రిమండలి ఓకే చెప్పింది. ఏపీ కేబినెట్ 3.5 గంటల పాటు సాగింది. ఈ భేటీలో 34 అజెండా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపు చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ కి నిధుల కేటాయింపుకు ఆమోదం లభించింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలు ఎల్ఎన్టీకి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ కేబినెట్ దాదాపు 3.5 గంటల పాటు సాగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుమా, ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంతో ఆయన శస్త్రచికిత్స చేసుకున్న వల్ల ఆయన హాజరు కాలేకపోయారు. మిగతా అందరూ కూడా హాజరయ్యారు. సుదీర్ఘంగా అంటే 34 కేబినెట్ అజెండా అంశాలు అయితే ఇక్కడ చర్చించడం జరిగింది. అన్నిటికీ కూడా సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. 3.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. అన్ని కూడా ఎజెండాలో చాలా కీలకమైన అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతికి సంబంధించిన పలు కీలక అంశాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి కేబినెట్ అజెండా అంశాలు అయిపోయాక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో ఈ అంశాల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని చట్టాల గురించి కూడా ఇక్కడ చర్చించారు. దిశ చట్టం గురించి ప్రధానంగా చర్చకు వచ్చింది. దిశ చట్టం అనేది జగన్మోహన్ ప్రభుత్వంలో అది కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఒక చట్టం చేసినట్టు చేసి ప్రజల్ని నమ్మించి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం, దానికి సంబంధించి కేసులు కట్టడం, అనేక హాస్యాస్పదమైన అంశాలు కూడా ఆనాడు క్రియేట్ చేశారని చెప్పి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి కూడా ఏదైతే మహిళలకు ఒరిగింది శూన్యమని కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. ఎందుకంటే ఈసారి జరిగే అసెంబ్లీలో ఏదైతే ఈ చట్టానికి సంబంధించి మరింత పొదును పెట్టాలని కూడా, పటిష్టంగా అమలు చేయాలని కూడా నిర్ణయించారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే అది పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. గిరిజనులు తమ సాంప్రదాయం ప్రకారం మొన్న ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినప్పుడు దింసా నృత్యం ఏదైతే వేలాది మంది చేశారో అది గిన్నిస్ బుక్ రికార్డులో చేరడంపై కూడా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణంగా ఆయన భావించడం జరిగింది. ఇలా ఏదైతే వెలిగొండకు సంబంధించి కూడా చాలా కీలకమైన అంశం ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వెలిగొండలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరులోకి వెలిగొండ నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దాదాపు 10 టీఎంసీలు వెలిగొండ నుంచి వెనకబడిన ఏదైతే మార్కాపురం జిల్లాకు తాగునీటి కోసం 10 టీఎంసీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి మంత్రి రామానాయుడు కూడా దానికి అంగీకారం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెలాఖరికల్లా ఆ 10 టీఎంసీల నీరును విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంటే లాంఛనంగా వెలిగొండ ఏదైతే పోల సుబ్బయ్య ప్రాజెక్టుకు సంబంధించి నీరు వదిలే కార్యక్రమం నెలాఖరులో ప్రారంభిస్తారు. 10 టీఎంసీలు ఇవ్వాలని కూడా ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఎల్నినో ప్రభావం గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా వర్షాలు సరిగా రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కొంత తాగునీటికి మాత్రమే నీరిచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కావచ్చు, ఏదైతే వరదల వలన కొద్దో గొప్ప శ్రీశైలానికి తాగునీరు సరిపోను నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు సగం నిండిందని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాగునీటి
తాగునీటికి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ముందే ఈ ఉదయం నారా లోకేష్ దగ్గర బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా చర్చకు వచ్చింది. అందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా లోకేష్ చెప్పడం జరిగింది. ఈ విధంగా మంత్రివర్గ సమావేశంలో కూడా చాలా కీలక అంశాలు అయితే ఈ రోజు చర్చకు వచ్చాయి. జాంచి ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.